అందరికీ శనార్థులు తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్స్ చూడుర్రి. అసెంబ్లీలా కాళేశ్వరం భాగోతం 1,00,000 కోట్లు వేసిరట ఆగం. టీఆర్ఎస్ తోటి ఉండదట పొత్తు, జంపు కావద్దని ఇదో ఎత్తు. పదవి మారినా అదే భాష, చూడుండ్రి లీడర్ల తమాషా. సారు బర్త్డే సంబరాలు, సీఎం చెప్పిండు శుభాకాంక్షలు. మేడారంలా బస్టాండ్ ఓపెన్, భక్తులు కడుతున్నారు లైన్. చా కేసీఆర్ సారు ఇయ్యాలన్న అసెంబ్లీకి వస్తే బాగుండే. సారు అంత కష్టపడి 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు మీద చర్చ నడుస్తుంటే సభలో లేకపాయే. ఎట్లా డిజైన్ చేసింది, ఎందుకు కట్టింది, ఎట్లా కట్టింది, సారు కంటే ఎవరికి ఎక్కువ ఎరక మరి. హోగల్లా అసెంబ్లీకి వస్తేనా ప్రాజెక్టు గొప్పతనం చెప్తుంటే సర్కార్ వాళ్ళే పరిశాన్ అయిదురబ్బా. ఇట్లా మనం అనుకోని ఏం ఫైదా, సారేమో అసలే రాడాయే. ఇయ్యాల కూడా అసెంబ్లీకి కాళేశ్వరం కాక దాకింది. ప్రాజెక్టుల మీద శ్వేతపత్రం పెట్టి మేడిగడ్డ కాడ పిల్లలు ఎట్లా దశకింది, బ్రిడ్జ్ ఎట్లున్నది మొత్తం వీడియోలు ఫోటోలు తీసుకొచ్చి అసెంబ్లీలో పేద టీవీ పెట్టి చూపెట్టిండు ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. కింది నుంచి పై వరకు కూడా పూర్తిగా పగిలిపోయిన విషయం జాగ్రత్తగా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంత సీరియస్ డ్యామేజ్ అయిందో. 1,800 కోట్లతోటి కట్టవలసిన మేడిగడ్డను 4,500 కోట్లు ఖర్చు పెడితే ఇగో గింత చక్కగా ఉందట. 100 ఏళ్ళు ఉండాల్సిన ఈ బ్యారేజ్ 3 ఏళ్లలో ఎట్లా కుప్పకూలిపోతుందో దయచేసి గమనించవలసిందిగా. మేడిగడ్డనే కాదు అన్నారం కాడ కొత్త బుంగలు పడ్డాయి. సెంటర్ గవర్నమెంట్ ఆఫీసర్లకు మతలబు పంపితే అర్జెంట్ గా నీళ్లు కిందికి ఇడ్చుర్రి 2 రోజులలో వచ్చి చూస్తామన్నారట. ప్రాజెక్టుల వివరాలు రాకముందుకే 25,000 కోట్లు చదివిచ్చిందట పాత సర్కారు. భూకంపం వచ్చే జాగలో మల్లన్న సాగర్ కట్టిరని ఆఫీసర్ల ఎంక్వైరీలో తేలింది. చిన్నపాటి ఏమన్నా అర్త్క్వేక్ లైక్ సీస్మిక్ డిస్టర్బెన్స్ వస్తే ఈ మల్లన్న సాగర్ ప్రమాదంలో ఉంది, దాని కిందున్న జనమంతా ప్రమాదంలో ఉంటారని చెప్పి ఇది సిఏజీ వాళ్ళ రిపోర్ట్ లో పేర్కొన్న విషయం. ఈ ప్రాజెక్టు పుణ్యాన 1 ఎకరం భారతానికి 11 లక్షలు ఖర్చు పెట్టిరంటే మనోళ్ళ పంతనం ఎట్లున్నదో చూడుండ్రిగా. తుమ్మడేటి కాడ కట్టవలసిన ప్రాజెక్టు డిజైన్ మార్చి ఇష్టం వచ్చినట్టు కట్టిరని గరమైతుంటే అటుకెళ్లి పాత నీళ్ల మంత్రి హరీష్ రావు సార్లు వేసిండు. దిస్ ఇస్ నాట్ ఏ వైట్ పేపర్, దిస్ ఇస్ ఏ ఫాల్స్ పేపర్. కేంద్ర ప్రభుత్వం అక్కడ నీళ్లే లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన సూచన మేరకే మార్చడం జరిగింది. ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, లబ్ధి పొందాలని ఎక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు. నాకు డౌట్ కూడా వస్తా ఉంది, వాళ్ళు ఈ బ్యారేజీలు కూలిపోవాలని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని అనుమానం కూడా కలుగుతా ఉంది. మీ కరప్షన్ వల్ల, మీ దోపిడీ వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయి ఇక మీదికెళ్ళి మీరు ఎదురుదాడి చేయడమా? సిగ్గుపడాలి. పాత ఆంధ్రప్రదేశ్ లో మీరు ప్రాజెక్ట్ అట్లా కట్టిండ్రు, ఇట్లా కట్టిండ్రు, ఇంత ఖర్చు పెట్టిరని వెనకటి ముచ్చట్లు చెప్తుంటే తెలంగాణ తెచ్చుకున్నాక కూడా ఇంకా గవ్వే చెప్తే ఎట్లా అని మంత్రులు వేసిండ్రు. నిట్ట నిలువనే ఇట్లా చీలిపోయింది అధ్యక్ష. అక్కడ పిల్లరు కనిపిస్తా ఉంది. డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి మేడిగడ్డ ఒక్కటే కాదు అన్నారం సుందీల పరిస్థితి కూడా ఎట్లాగే ఉండబోతోంది, మీరు తొందరపడే నీళ్లు అందరూ వదిలేరు, అవి కూడా పోతాయని చెప్తా ఉన్నా. మాత్రం అక్కర రాకుండా కట్టి ఉల్టా లొల్లి చేస్తున్నారని బట్టి సార్ గరమయ్యండు. కరెంటు ఖర్చు ఏమో 10,000 కోట్లట, నడపడానికి ఇంకో 15,000 కోట్లట, అంటే సంవత్సరానికి 25,000 కోట్లు. 1 ఎకరానికి నీళ్ళు అయితే రావు కానీ సంవత్సరానికి మాత్రం 25,000 కోట్లు ఖర్చు. ఈ భారం ఎవడు మయాల అధ్యక్ష? ఇది రాష్ట్రంలో ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం అంటారు, ఇది వర్షం పడ్డ కాళేశ్వరం నీళ్ళు అంటారు. కేసీఆర్ వచ్చినాక మరి ఎందుకు 2 పంటలకు తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, మహబూబాదు, డోర్నకల్లు పక్కాగా 2 పంటలకు నీళ్ళు ఎట్లా వారినాయి కుల్లం కుల్లాయిగా? మూసీ నీళ్ళు సార్, పిల్లాయిపల్లి కాల్వ 350 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఇప్పటికి పూర్తి కాలే సార్. ఈయన గోదావరి నీళ్ళు అక్కడికి వెళ్ళి సూర్యాపేట తీసుకొచ్చినట్టే మీరు నమ్మాలి. ఈయన పోస్ట్ మ్యాన్, ఈయన ఏం చేస్తాడు సార్? ఈయన హరీష్ రావు ఏంది పైసలు కలెక్షన్ చేస్తాడు పనుకొస్తాడు. ఈయన సబ్జెక్ట్ ఉందా? దయచేసి ఆ వ్యాఖ్యలు వారు ఉపసంహరించుకోవాలి, మీరు డిలీట్ చేయాలి సార్. కైండ్లీ సార్, ఇట్లయితే ఎట్లా సార్? మేము ప్రాజెక్టుల పంచాయతీ నడిమిట్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. అసలు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురా? నీళ్ళకే నడక నేర్పిండు, నెమలికి డ్యాన్స్ నేర్పిండు, అసలు అపర భగీరథుడు అని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. డిజైన్లు మార్చిరు, ఖర్చు పెంచిరని గరమయ్యండు. మేడిగడ్డ దగ్గర
బ్యారేజీలు కట్టాలని పుర్రెలో పురుగు పుట్టిందే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి. పక్కున పగిలిపోయి రెండుగా చీలిపోయి నేలకు కుంగిపోయి నిటారుగాడపోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల వంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష? వర్షాకాలం వచ్చే లోపు సేఫ్ స్టేజ్ కు దాన్ని తీసుకొచ్చి త్వరితగతిన దాన్ని రిస్టోర్ చేయాలని చెప్పి మొత్తం బ్యారేజ్ కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. అక్కడైతే స్టోరేజ్ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు వే ఫార్వర్డ్ చేసే వరకు అక్కడ స్టోరేజ్ చేసేది లేదు. ప్రాణహిత చేవేళ్ల కాంచెలి కాళేశ్వరం దాకా ఏం జరిగింది, ఎట్లా జరిగింది మొత్తం చెప్పిండు కాగితాలు చూపించుకుంటా. ఫస్ట్ ప్రాణహితనే ఉండే, చేవెళ్ళ చెల్లం అడిగితే చేవెళ్ళ దగ్గరకు వచ్చింది. ఎందుకు అక్క కూడా చెప్తలేదు హరీష్ నువ్వు మాట్లాడేది తప్పని? మెదక్ జిల్లాకే పరిమితం చేసుకున్నాడు, రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టిండు, చేవెళ్ళ వికారాబాద్ పరిగి తాండూరు వరకు ఇవ్వాల్సిన గోదావరి జలాలను చంద్రశేఖరరావు దిగమింగిండు, మల్లన్న సాగర్కే ఆపేసిండని అక్క ధర్నా చేయలే. తమరు కూడా వచ్చింది కదా అధ్యక్ష. కాళేశ్వరం కట్టినట్టే పాలమూరు రంగారెడ్డి కూడా చాలా స్పీడ్ గా కట్టండి. ఆ రోజు అడిగిన సందర్భంలో అటెంక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సార్ మాట్లాడుకుంటా 1,00,000 కోట్లు పెట్టినా రైతులకు ఫాయిదా కాలేదని పాత సర్కారు నడుచుకున్నాడు. జరిగినటువంటి అవినీతి అంతా కూడా బయటకు రావాలా, మీరు వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం ఉత్తరం రాయాల్సిందిగా. ఎంఐఎం అక్బరుద్దీన్ సార్ కూడా చాలాసేపే మాట్లాడిండు పాత ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టుల మీద. కెమెరా ఓన్లీ మాట వస్తుందట కానీ కెమెరా నేను కనబడతలేనట. చిట్టి వచ్చింది ఇప్పుడే. ఇంత అన్యాయమా? హౌస్ లో ఆ విధంగా ఉండదు సార్. చిట్టి చూపియాలా సార్? చూపియండి, చిట్టి చూపియండి. మా పిఏ పంపిండు. మీరు అలా మాట్లాడకండి, ఇంటికి వెళ్ళి ఫోన్ వచ్చిందట. మీరు ఒకటే అని కాంగ్రెస్ బీజేపీని బీఆర్ఎస్ చల్ ఆ రెండు పార్టీలు చీకటి దోస్తులని బీజేపీ బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లేలే వాళ్ళిద్దరిది జిగిరి దోస్తానా అని కాంగ్రెస్ బీఆర్ఎస్ ను బీజేపీ అంటుంటాయి. కానీ మొన్నటి ఎలక్షన్లో మాత్రం 3 పార్టీలు తగ్గఫర్ కొట్లాడినాయి అనుకోర్రి. కానీ ఎప్పటికి ఇట్లనే ఉంటాయనే గ్యారంటీ లేదబ్బా. ఎందుకంటారా? ఇగో గిందుకు తెలంగాణ రాజకీయం కొత్త తొవ్వదొక్కుతున్నదుల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ముచ్చట ముంగట్టుకొచ్చింది. మరి పార్లమెంట్ ఎలక్షన్ల కోసం 2 పార్టీలు ఒకటైతున్నాయి, సీట్లు పంచుకుంటారు అనే ప్రచారం జోరు ఉంది. వాజివే ఢిల్లీ లీడర్ల తోటి చర్చలు నడుస్తున్నాయి అని పొత్తు పెట్టుకున్న మల్కాజ్గిరి సీటు మాకే ఇస్తారని పాత మంత్రి మల్లారెడ్డి గారు బాజాబ్తా అంటున్నాడు. 2 జాతీయ పార్టీలతోటి ఒంటరిగా ఫైటింగ్ చేసే తాకత్ లేదు. ఈడ పవర్ ఉన్న కాంగ్రెస్ తోటి కలవలేం కాబట్టి బీజేపీ దిక్కు అనుకుంటున్నారేమో. మరి ఇదే మాట కమలం లీడర్లను అడిగితే మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వడు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. పొత్తు కాదు, దగ్గర కూడా రానియాలు. అగోళ్ళు పొత్తు పొత్తు అంటుంటే మీరేంది సార్లు వద్దు వద్దు అనవర్తిరి? అది మునిగిపోయే నావ బీఆర్ఎస్ పార్టీ. ఒక్క సీట్ రాదు పార్లమెంట్ లో, 3వ స్థానానికి పోతుంది. మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటాం పార్టీతోని? ఇటు అటు పోకుండా మందను కాపాడేటట్టు వాళ్లకు చెప్తున్నాడు. అగనట ఏహే పార్టీ మారుడేందుకు బీజేపీ తోటి దోస్తానా ఓకే అవుతుంది. అప్పుడు సెంట్రల్ లో కూడా మనమున్నట్టు అని జంపింగ్ జపాంగ్ లో ఆశలు చూపెట్టి ఆగబట్టే ఇకమతట గులాబీ పెద్దలది. మరి రేపు ఏమైతుందో తెలియదు గాని మొన్నటిదాకా పొట్టు తిట్టుకున్నోళ్ళు, పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తామన్నోళ్ళు, దేశాన్ని తెలుగు వేస్తారని మాట్లాడినోళ్ళు, ప్రధానమంత్రి గారు హైదరాబాద్ కు వస్తే మొక్కలు చూపియనోళ్ళు, తెలంగాణకి ఏమి ఇయ్యలేదని ఎడ్డిచ్చినోళ్ళు ఇప్పుడు అదే పార్టీ తోటి పొత్తు పెట్టుకుంటే మాత్రం సూపర్ పో. అయ్యా గౌరవనీయులైన తమరికి ఏమని విన్నవించుకుంటున్నానంటే మీ హయంలో జరిగిన అవినీతి అక్రమాలను తమరు ఒప్పుకోవాలని సభాముఖంగా అడుగుతున్నాను. గౌరవనీయులైన పలానా గారు మీరు చెప్పింది సావధానంగా విన్నాను. మా తప్పులు ఎత్తి చూపడం హర్షించదగ్గ పరిణామం. తమరు ఇలాంటి నిర్ణయాత్మకమైన సలహాలు సూచనలు ఇవ్వడం ఏదైతే ఉందో మిక్కిలి ఆహ్వానించదగినది అని మన లీడర్లు మర్యాదగా గౌరవంగా వినయంగా మాట్లాడితే ఇనాలనుందబ్బా. ఎందుకంటే తెలంగాణ రాజకీయం అంటే తిట్లు, పొట్టు తిట్లు, గలీజ్ తిట్లు, అడ్డమైన తిట్లు, దిక్కుమాలిన తిట్లు అనేటట్టు తయారైంది పో. ఎంత తిరితే అంత గొప్ప, ఎంత అరుచుకుంటే అంత తోపు. సర్కారు మారినా పదవులు మారినా తిట్లకు ఆగుతలేరు, తిట్లకు తగ్గుతలేరు. ఫస్ట్ పాత సీఎం గారు కొత్త సీఎం సార్ల పగడాల పలుకులు ఇందాము. మేడిగడ్డ పోతాము, బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఏ తోకమట్టున్నది మేడిగడ్డ అక్కడ రా. ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్తాం. యాడికి బాయా కరెంట్ ఎటు బాయే? దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది, చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమల పడ్డారో, పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు.
కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని. ఇన్ని గుండెలురా మీకు, మిగిలితారా మీరు నశంలకు కూడా? ఈ 10 ఏళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంటిక వీక్కొని చూడు. ఏం భయపడకు, ఏం కాదు, మళ్ళా మనమే వస్తాం, అన్ని చేసుకుందాం. నీ అయ్యా ఎవర్రా పడగొచ్చేటోడు? పడగొడతారా? మళ్ళా డబల్ స్పీడ్ తో మేము అధికారంలోకి వస్తాం. నీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఈసారి అటు పోయినా ఆసారి ఇటు వచ్చినా సీఎం సీట్లకి వెళ్ళి దిగినా సీఎం సీట్లకి ఎక్కినా 10 ఏళ్ల తిట్ల సాలను పద్ధతిగా ముంగటికి తీసుకుపోతున్నారు కానీ ఇక జాలనైతే ఆపుతలేరు గౌరవ పెద్దలు. అగో మీరే తిట్టుకుంటే ఎట్లా? పార్టీ వారసత్వం లెక్కనే బాపు తిట్ల వారసత్వం తీసుకొని మన రామన్న కూడా సుభాషితాలు సురువు చేసిండు. ఏ గుంపు మేస్త్రి వచ్చి బొంద పెడతానన్నా కూడా వాళ్ళను బొందబెట్టే విధంగా ఒక సైన్యాన్ని తయారు చేసుకుందాం. మిమ్మల్ని 100 మీటర్ల కోతి నుంచి పాతి పెట్టి మీకు ఆ తీస్మార్ ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్డర ఖాన్తో ఏమైతుందనే మాట. రేవంత్ కదా నేను మట్టి పెట్టి పామల్లో పండబెట్టిన రేవంత్ రెడ్డి అది మర్చిపోయినా. పెద్ద పెద్దోళ్ళే తిట్టుకుంటుంటే మనం వెనక పడితే ఎట్లా? నీ ఇటుకెళ్ళి కారోళ్ళు అటుకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ఉరికొచ్చి తిట్టిన తిట్టు మళ్ళా తిట్టకుండా తిట్లతోటి కొట్లాడి నోటి పవర్ ఏందో చూపిస్తున్నారు. దొంగ నా కొడుక, చెప్పు తీసుకొని తంతావు నా కొడుక. 11 సీట్లల్లా ప్రజలు చెప్పుతో కొట్టినట్టు కేసీఆర్ గారికి పెగ్గులు పోసడానికి రాజ్యసభ మెంబర్ ఇచ్చిండు. అసెంబ్లీ అయినా పార్టీ మీటింగ్ అయినా పబ్లిక్ మీటింగ్ అయినా తగ్గితొట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే రాజకీయంలో కాని ముచ్చాల పలుకులు పట్టుకొచ్చింది మన గౌరవ కేసీఆర్ గారే. ఉద్యమం టైంలో తిట్టినట్టే సీఎం సీట్ల ఊకొని కూడా నోటి బలం ఏందో చూపించే వరకు అందరు అదే తోవలను నడవబట్టిరి. ఈ లెక్కన చూస్తే తెలంగాణ రాజకీయంలో రాణించాలంటే ఫస్ట్ తిట్లు రావాలి, తిట్లు పడాలి. ఈ రెండు ఎంత ఎక్కువ ఉంటే అంత తోపు లీడర్ అయ్యేటట్టుండ్రు. పెద్ద పెద్ద చదువులు చదివి ఖద్దరు బట్టలు వేసుకొని చట్టాలు తయారు చేసే మన గౌరవ లీడర్ల కాడ బలరం కాసే పల్లెటూరు పబ్లిక్ తిట్లు నేర్చుకునే కథ అయ్యేటట్టున్నది పో. ఓ 4 ఏళ్ల కిందట గులాబీ పాటోలు గుత్తవట్టిన మాట ఏందంటే కాళేశ్వరం కాళేశ్వరం కాళేశ్వరం. దునియాల ఇంత గొప్ప ప్రాజెక్టు ఎవ్వరు కట్టలే, ఇంత బందవస్తు ఏడలేదు. కాళేశ్వరం నీళ్లతోటి మీ కాళ్ళు గడుగుతాం, రైతుల బతుకులు బంగారం అవుతాయని స్పీచులు దంచుడే దంచుడు. గంత గొప్ప ప్రాజెక్టు మాట ఎత్తితే ఒట్టిప్పుడు. గందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా గిట్లా అరుచుకుంటున్నారు. కాళేశ్వరం కథ అంతా బయటేసిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. పెద్దలు కాక వెంకటస్వామి గారు ప్రాణహిత ప్రాజెక్టు కోసం ఎంత తిప్పల పడ్డది చెప్పిండు మొదలు. అప్పుడు వెంకటస్వామి గారు రాజశేఖర రెడ్డి గారిని 3 సార్లు హెలికాప్టర్లో తీసుకువెళ్ళి అక్కడ నీళ్లున్నాయి, ఈ ప్రాజెక్ట్ పెడితే తెలంగాణలో కరీంనగర్ ఆదిలాబాద్ తెలంగాణ ప్రజలకు న్యాయం అవుతుందని చెప్పి గా ప్రాజెక్టు డిజైన్లు మార్చి కట్టాల్సిన జాగాలు కట్టకుంటూ ఇంకో కాడ కాళేశ్వరం పేరుతోటి కట్టి తెరలు చేసిండ్రు రణకరమైండు. ఆంధ్ర కాంట్రాక్టర్ కు గుత్తకిస్తే ఆత్రమాత్రం కట్టి ఆగం చేసిండ్రు అనుకొచ్చిండు. వాళ్ళను ఫోర్బ్స్ లోనే అంటే ప్రపంచంలోనే ధనవంతులు చేసిన ప్రాజెక్ట్ అధ్యక్ష. ఒక కాంట్రాక్టర్ కి ఈ రోజు బడ్జెట్ ఎస్టిమేట్ చేంజ్ కావాలంటే 24 hours లో చేంజ్ అయ్యేది అధ్యక్ష. ఎలక్షన్ టైంలో తప్పుడు ఫిర్యాదులు ఇస్తే నా మీద కురికొచ్చిన ఈడీలు ఐటీలు కాళేశ్వరం స్కామ్ ని ఎందుకు పట్టించుకోవని ప్రశ్నించిండు సారు. ఎందుకు ఈడీ అక్కడ రేడ్ చేయడం లేదు? ఎందుకంటే అక్కడ కూడా మనీ లాండరింగే ఉంది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల 17 లక్షల ఎకరాలు మునుగుతున్నాయి, రైతులకు సాయం చేయాలని పాత సర్కారుని ఎన్ని మాటలు కోరినా ఫాయిదా కాలేదని ఎంత కొట్లాడింది చెప్పిండు వివేక్ సారు. కాంగ్రెస్ సర్కారుకు చెప్పంగానే ఈ పని చాలా అయిందట. ఒక ఇంజనీర్ని పంపించినారు, ఒక ప్రపోజల్ ఆల్రెడీ డిపార్ట్మెంట్కి పుట్టప్ చేస్తున్నారు. ఈ వచ్చే వానకాలం ముందే ఈ సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి ఆ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు భాగవతం సుధా చెప్పిండు అసెంబ్లీలో. పక్క రాష్ట్రం సీఎం ను ప్రగతి భవన్ కు పిలిచి విందు రాజకీయాలు చేసిండు. అప్పటికెళ్ళి మన నీళ్లు మల్పకపోవడు శురువైందన్నాడు. వాళ్ళు చర్చ చేసుకుని ఒక మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్టు కనపడింది. తెలంగాణ ప్రాంతంలో అక్కడ జట్టి పెట్టి ఇక్కడ నుంచి ఇసుక కంకర్ అన్ని కూడా ఆంధ్రాకి దోసుకు వెళ్ళడం జరిగింది. అట్లనే గీ ముచ్చట చెప్పిండు. V6 వెలుగు దీనిపైన కథనాలు వేసినందుకు బ్యాన్ చేయడం జరిగింది అధ్యక్ష. సుమారు 150 కోట్ల అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇవ్వలేదు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు సార్ సుతా ఆర్పారార్చుకుండు పాత గవర్నమెంట్ ను. ఇలా కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబాన్ని ఆ పార్టీని బతికిచ్చినటువంటి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మొత్తం సర్వనాశనంగా ముంచారు. మా పెద్దపల్లి జిల్లాకి వెళ్ళి నీళ్లు పోతాయి, మాకు నీళ్లు రావన్నా వద్దా?
ఫస్ట్ సిద్దిపేటకి పోయినాయి, అక్కడి నుంచి గజ్వేల్కి పోయినాయి. ఆ 2 ప్రాంతాలలో రైతులు సస్యశ్యామలం అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతులందరూ నీళ్ళు వచ్చారు. మీ దృష్ట్యా మేడిగడ్డను చూస్తానికి పోయిన వాళ్ళని కేసీఆర్ గారు తిట్టిండు కదా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం తిట్టాను మీరు అక్కడికి? మా ఏరియాలో ప్రాజెక్టు కట్టి మాకు నీళ్ళు ఇవ్వకపోవడం ధర్మమేనా అని ప్రశ్నించిండు ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ సారు. మీ ప్రాంతానికి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కి నీళ్ళు తీసుకెళ్ళింది తప్ప మా ప్రాంతానికి నీళ్ళు చుక్క రాలేదనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సార్ వాళ్ళ నియోజకవర్గంలో కాళేశ్వరం నీళ్ళ కథ ఎట్లున్నదో చెప్పుకొచ్చిండు అసెంబ్లీలో. హైదరాబాద్కి తాగడానికి నీళ్ళు ఇస్తున్నాం, మొత్తం రాష్ట్రాలకి అన్ని ప్రాంతాల పంప్ హౌజులు మా దగ్గర ఉంటాయి. మాకు కొంచెం మిగిలి భూములకు మేము చేసుకున్న దానికి నీళ్లు కావాలనిగితే అధికార నిర్లక్ష్యం సార్. ఎంత అన్యాయం అంటే నా ప్రాంతం చుట్టూరా నీళ్లు ఉంటాయి, తాగడానికి కూడా నీళ్ళు రావు అధ్యక్ష. ఏడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం నీళ్లు అంటారు కానీ అది గట్టిన కానీ నీళ్లు రాలేదంటే కాళేశ్వరం ప్రాజెక్టును మల్లోపారి డిస్కవరీ ఛానల్లో చూపియాల్సిందే పో. ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం. సారు వయసు 70 ఏండ్లయితే అండ్ల రాజకీయాల వయసే 40 ఏండ్లు. పుట్టింది 17 తారీఖు. లక్కీ నెంబర్ 6, గుర్తు కారు, ఇష్టమైన రంగు గులాబీ. హౌ కేసీఆర్ సారే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 9 ఏండ్లు సీఎం హోదాల పుట్టినరోజు జరిగితే ప్రతిపక్ష నాయకుడిగా తొలుత పుట్టినరోజు చేసుకున్నాడు. తీన్మార్ తరపున కేసీఆర్ సార్కు హ్యాపీ బర్త్డే. కేసీఆర్ సార్ 70వ పుట్టినరోజు అని 70 కిలోల కేక్ కోసిండ్రు బీఆర్ఎస్ ఆఫీస్లా. తెలంగాణ కోసం కొట్లాడింది, రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేసింది చిన్న సినిమా లెక్కనే చూపెట్టి దివ్యాంగులకు పయ్యల కుర్చీలు పంచిండ్రు. ఈ అభిమానిని చూడుర్రి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సార్లను దేవుళ్ళని చేసిండు మంచిగా. తెలంగాణ అంతటా గులాబీ లీడర్లు, కార్యకర్తలు కేకులు కోసుడు, అన్నదానాలు, దాన ధర్మాలు బాగానే చేసిండ్రు పాత సీఎం బర్త్డే పేరు మీద. గవర్నర్ మేడం సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్తే సీఎం సార్ అసెంబ్లీలో చెప్పిండు. శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక పార్టీలంతా తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాపు, తెలంగాణ వీరుడు, తెలంగాణ యోధుడు అని డైలాగులు దంచుడు, బ్యానర్లు కట్టుడు, సోషల్ మీడియాలో రాసుడు నడిచింది. తెలంగాణ జాతిపితగా తెలంగాణ ప్రజల హృదయాలలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు చిరస్థాయిగా ఉంటాడు. తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాపు, మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన ప్రదాత, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి. పార్టీలేమో తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాపు అంటుంటే తెలంగాణను తెరులు చేసిండు, కాళేశ్వరం గూలె తట్టు కట్టిండు, 7 లక్షల కోట్లు అప్పు చేసిండు అని సర్కారు వాళ్ళు అసెంబ్లీలో అనబట్టిరి. మరి ఎవల మాట నమ్ముతారో మీ ఇష్టం. ఇక ఇంటి తాళం బలగొట్టి పైసలు బంగారం కొట్టేసేటోళ్ళు కొందరు, మెడల షైన్లు గుంచేటోళ్ళు ఇంకా కొందరు, ఇంటి బయట పెట్టిన బండ్లు ఎత్తుకోవేటోళ్ళు కొందరు, గుళ్ళు మాత్రమే ఊడ్చేటోళ్ళు కొందరైతే బ్యాంకులు దుకాణాలకు జొర్రేటోళ్ళు ఇంకా కొందరు, మందు దొంగలు, తిండి దొంగలు, బట్టల దొంగలు, ఆఖరికి చెప్పుల దొంగలు కూడా మోపైనరు. కానీ గిలాగ్ ఇవాళ రేపు అందరికి అవసరమైన దానికే సూటు పెట్టిండ్రు. పట్నంలా మంచి పనిమంతులు ఈ ముసుగు దొంగలు. మనకు తెలవకుండానే అల్కగా మన జేబులో ఫోన్ కొట్టేస్తారు, నలుగురు దొంగతనం చేస్తారు, 2 కొట్టేసిన ఫోన్లు కొంటారు. ఇంతకు మనోళ్ళ అడ్డేయడంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఊర్ల ప్రయాణాలు పోతోళ్ళ బ్యాగులు, పర్సులకు సూటు పెడుతున్నారు. రైలు కోసం ఎదురు చూస్తున్నోళ్ళ బ్యాగులు కొట్టేసుడు, ప్లాట్ఫారాల మీద నిద్రపోతున్నోళ్ళ జేబులకి వెళ్ళి ఫోన్లు గుంజుడు. ఎన్ని రోజుల సంధి అడ్డబెట్టిండ్రో. ఇయాల సుత డ్యూటీ చేయబోతుంటే రైల్వే పోలీసులు పట్టుకున్నారు. 5 లక్షల విలువ చేసే 66 ఫోన్లు దొరికినాయి. ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు కొంతమంది స్టెప్స్ దగ్గర కూర్చుంటారు, ఫుట్ బోర్డ్ దగ్గర కూర్చున్నారు, అటువంటి వాళ్ళని కట్టెతో ఇట్లా కొట్టి బెదిరించి ఆ ఫోన్ తీసుకెళ్లడం, అటువంటి అఫెన్స్ చేశారు. కొట్టేసిన ఫోన్లు జగదీష్ మార్కెట్లు అమ్ముతుంటే కొన్న 2ని కూడా గుంజుకొచ్చిండ్రు. పోగొట్టుకున్నోళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేసి ఫోన్లు వాపస్ ఇస్తారట. చూస్తున్నారు కదా, ప్రయాణాలు చేస్తోళ్ళు జర పైలముండురి. మరి ఫోన్ల దొంగలు మీ వెనకెమ్మటే ఉంటారు. అప్పట్లా మొత్తం అడవే, తొవ్వ కూడా చక్కగా లేకుండేనట. పిల్లబాట మీద గుంపులు గుంపులు నడుచుకుంటా పోయేది. అటెనక చిన్నగా మట్టి తొవ్వ పడ్డది. ఎడ్ల బండ్లు, సైకిళ్ళు కట్టుకొని పోయొచ్చిండ్రు. రోడ్డు సవలత అయినాక బండ్లు తిరుగుడు పెరిగింది. నిన్నీయాల కాదుల్లో ఏండ్ల సంధి కొలుసుకుంటున్నారు. తల్లికాడికి పోయొస్తే కోరిన కోరికలు తీరుతాయి, అంత మంచి జరుగుతుందని నమ్మిక. మరి ఇవాళ ఏం జరిగిందో చూసేద్దాం పార్రి. ప్రకృతి వికృతి విద్యా నమః
సర్వభూతైత ప్రధానమా. మేడారంలా అప్పటి మందం కట్టిన బస్ స్టాండ్ ఓపెనింగ్ చేసింది మంత్రి సీతక్క. రేపటికెళ్లే మేడారానికి స్పెషల్ బస్సులు చాలా అయ్యేది. 26 తారీఖు దాకా తెలంగాణ అంతటికెళ్లి 51 పికప్ పాయింట్స్ పెట్టి 6000 బస్సులు నడుపుతారు. మేడారం బస్ ఎక్కినమా అంటే చక్కగా తీసుకుపోయి గద్దెలకు కిలోమీటర్ దూరంలో ఆపుతారు. ఆడికెళ్లి నడుచుకుంటా పోవాలి. గతంలో 2800 బస్సులు మాత్రమే నడిపించినటువంటి పరిస్థితి. ఈసారి డబల్ చేసేసి 6000 బస్సెస్ కూడా పెంచడం జరిగింది. జాతరకు తీసుకొచ్చుడే కాదు, వచ్చినోళ్లను మళ్ళా బస్ ఎక్కించి ఇంటికి పంపుతానికి సుతా సౌలతులు చేసిండ్రు. ఏ ఊరికి పోయేటోళ్ళు ఆ ఊరికి బస్ ఎక్కేటట్టు క్యూ లైన్లు కట్టి అందరికి తెలిసేటట్టు బోర్డులు పెట్టిండ్రు. ఊరి పేరు చూసుకొని క్యూ లైన్లకు పోతే చక్కగా అదే బస్ ఎక్కి మళ్ళా ఇంటికి వస్తారన్నట్టు. 4 రోజులైతే జాతర కాబట్టి శీతం పోయి వస్తున్నారు. జాతర అప్పుడు ఎక్కువ మంది ఉంటారని చెప్పి ఈసారి కొంచెం ఎర్లీగా వచ్చాం, కానీ ఇక్కడ ఇప్పుడు కూడా క్రౌడ్ బాగున్నారు. రద్దీగా ఉంటది. ఇక్కడ వరకు రాలేను. ఇప్పుడు చాలా సంతోషంగా తల్లి దాకా వచ్చినాం. 5 రోజులు ఉంటాం ఇక్కడ అడవిలోనే. ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో చిన్న చిన్న పిల్లగాళ్ళని తీసుకొని వచ్చి అడవిలోనే ఉంటాము, అడవిలోనే తింటాము, అడవిలోనే పడుకుంటాము. ఇక రేపటికెళ్ళి జాతర వచ్చేదాకా తెలంగాణ పల్లె పల్లెకెళ్ళి మేడారం తోవనే దొక్కుతారు కావచ్చు. రోడ్ల మీద బండ్లు ఎక్కువైనాయని రోడ్డు పెద్దగా చేయలేం కదా, ట్రాఫిక్ తప్పిస్తానికి రూట్లు మారుస్తుంటారు. ఇల్లు ఇరుకుంటే పెద్దగా వేసుడు అవుతుందా? ఇంటి మీద ఇంకో అంతరం కడతాం, షెల్పులు ఎక్కువ కట్టిస్తాం, ఒకదాని మీద ఒకటి వస్తట్టు సామాను చదురుకుంటాం. బీరువాల బట్టలు జాలకుంటే అవసరం లేని తీసేసి పక్కకు పడిస్తాం. సేమ్ టు సేమ్ గసంటి ఉపాయమే వేసిండ్రు ఇండ్ల సుత. ఆర్టీసీ బస్సు మెట్రో సీటు అదిరిందిలే ఉపాయం. అన్ని సీట్లు ఇటు దిక్కుంటే అటు 3 ఇటు 3 సీట్లు సైడ్ కు పెట్టిండ్రు. సేమ్ మెట్రో రైళ్లు ఉన్నట్టే పట్నంలా ఆర్టీసీ బస్సులల్లా గిట్ల మార్చిండ్రు సీట్లు. ఫ్రీ ప్రయాణం చేయబట్టి అక్కలు బగ్గనే బస్ ఎక్కుతుండిరి. సీట్లు దొరకుడు కాదు, ఆఖరికి నిలబడదామన్న బస్సుల జాగ దొరకని పరిస్థితి. బస్సులు పెంచినా సాల్తలేవని గీ ఉపాయం చేసిరట. ఈ 6 సీట్లు అటు ఇటు మారిస్తే సో ఇప్పుడు కూడా సీటింగ్ కెపాసిటీ అదే ఉంది, కానీ మనకు 25 to 30 ప్యాసింజర్స్ పర్ ట్రిప్ అదనంగా ట్రావెల్ చేసే అవకాశం ఉంది. సీట్లు అవే ఉంటాయి గానీ ఇట్లా మార్చినందుకు ఇంకో 30 మంది బస్ ఎక్కి పోయే ఛాన్స్ ఉంటది. ఇరికిరుకు కాకుండా నిమ్మలంగా నిలబడి పోవచ్చు. అట్లనే బస్సుల ఆడోళ్ళు మగోళ్ళ సీట్లకు నడుమ అడ్డుగా పెట్టిన రేకులు తీసేసిండ్రు. పార్టీషన్ తీసేస్తే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే 2 సీట్లు కూడా అదనంగా పెట్టే అవకాశం దొరికింది మనకు. ఇప్పటికైతే పట్నంలో ఉన్న 25 బస్సు డిపోలల్లా డిపోకు 6 బస్సుల లెక్కన 150 బస్సులల్లా ఇట్లా సీట్లు మార్చి మంది ఎక్కువ తిరిగే ఏరియాలో తిప్పుతున్నారు. కొత్త సవలతితోని కొంతన్న బస్ ఎక్కటోళ్ళ తిప్పలు తప్పుతుండొచ్చు. సైకిల్ వేసుకొని గుట్ట మీదకి పోయేది. చిన్న పోరలనైతే కాళ్ళు నొస్తాయని భుజాల మీద ఎత్తుకొని తీసుకొచ్చేది. మీదికెళ్ళి చూస్తుంటే బుత్తంత కనిపించేది ఊరు. దేవునికి కొబ్బరికాయ కొట్టినాక పైన బూరు మిఠాయి, ఐస్ క్రూట్లు కొనుక్కునేది. ఇక చుట్టుముట్టు దుఃఖాలన్నీ తీరుకుంటా టోపీలు, బుడ్డకార్లు, తీరు బొమ్మలు కొనుక్కునేది. నాయన ఓ 10 రూపాయలు ఇస్తే అప్పట్లో మస్తు సంబరం ఉంటుండే. సరే గాని ఇప్పుడైతే గీ జాతర ముచ్చట చూడుర్రి. నల్గొండ జిల్లా చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి కళ్యాణం మా సంబురంగా జరిగింది. సర్కార్ తరపున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు పట్టుబట్టలు తెచ్చిండు. అర్ధరాత్రి ముహూర్తం టైం కు పార్వతమ్మ మెడల పుస్తెగట్టి మనవాడిండు రామలింగేశ్వర స్వామి. సౌభాగ్యం వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ 3 రోజుల ముందుకెళ్లి దేవుని జాతర చాలైతే శీతం పోయేస్తున్నారు భక్తులు. రాత్రి కళ్యాణం చూసి మా భాగ్యం అనుకున్నారు. దేవునికి ఒడి బియ్యం పోసిండ్రు. సర్కార్ తరపున సవలతులు పెంచుతాం, గుడిని ఇంకింత డెవలప్ చేస్తామన్నాడు కోమటిరెడ్డి సారు. చెరువుగట్టుకు గతంలో ఎప్పుడు కూడా ఎవరు ముఖ్యమంత్రి రాలేదు. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి సోమవారం తెల్లారు గట్ల దేవునికి అగ్నికుండాలు, వచ్చే బుధవారం దాకా జాతర సాగుతది. కుదిరినోళ్ళు పోయి రండి మరి. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తిన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.